బంగారు బాతుగుడ్డు. అనగనక ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. రాము చాలా కష్టపడేవాడు. అతనికి ఒక చిన్న ఇల్లు, కొద్దిగా భూమి మాత్రమే ఉండేవి. ఒకరోజు రాము అడవిలోకి వెళ్ళాడు. అడవిలో అతనికి ఒక బాతు కనిపించింది. ఆ బాతు చాలా అందంగా ఉండేది. రాము ఆ బాతును ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు ఉదయం రాము బాతు దగ్గరకు వెళ్ళాడు. ఆశ్చర్యంగా బాతు పెట్టిన గుడ్డు బంగారంతో తయారై ఉంటుంది. రాము చాలా ఆనందించాడు. ఆ గుడ్డును అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకున్నాడు. ప్రతిరోజు బాతు ఒక బంగారు గుడ్డును పెట్టేది. రాము సంతోషంగా జీవించసాగాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రాములో లోభం ఏర్పడింది. ఆ బాతు రోజుకు ఒక గుడ్డే పెడుతుంది. దీన్ని కడుపులో మరిన్ని గుడ్డులు ఉన్నాయో అని చూద్దామని ఒకసారి అన్నీ తీసుకుంటే నేను చాలా ధనవంతులను అయిపోతాను అని అనుకున్నాడు. ఆ లోభంతో రాము బాతును చంపేశాడు. కానీ బాతు కడుపులో ఏమీ లేదు. అప్పుడే రాము తన చేసిన తప్పును గ్రహించాడు. రోజు వచ్చే బంగారు గుడ్డును కోల్పోయాడు. రాము చాలా బాధపడ్డాడు. నీతి: లోభం నాశనానికి కారణం. సంతృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడవుతాడు.